హాయ్ ఫ్రెండ్స్, రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి కొత్తగా లాంచ్ అయిన రాయల్ ఎన్ఫీల్డ్ గురిల్లా 450 గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దానికంటే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ అని లైక్ చేయండి. ఇలాంటి కంటెంట్ ముందు చాలా తెస్తాను. ఇక వీడియోలోకి వెళ్తే ముందుగా ఈ వెహికల్ ఇంజిన్ విషయానికి వస్తే 4 వాల్వ్ లిక్విడ్ కూల్డ్ 452cc BSC 6.2 DOHC ఇంజిన్తో వస్తుంది. పవర్ వచ్చేసి 40 PS. గేర్ షిఫ్టింగ్ అయితే స్మూత్గానే ఉంటుంది. మీరు గేర్ వేసి డౌన్ చేసేటప్పుడు ఇబ్బంది ఏమి ఉండదు. అండ్ ఇంకా ఇది ఓపెన్ చైర్తో వస్తుంది. ఓపెన్ చైర్ ఇచ్చారు కాబట్టి ప్రతి ABS ఇచ్చారు కాబట్టి బ్రేక్ పర్ఫార్మెన్స్ అయితే స్మూత్గా ఉంటుంది. స్కిడ్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి 270mm డిస్క్ బ్రేక్ అయితే ఇచ్చారు విత్ ABS. అంటే టైర్ స్కిడ్ బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. ఇక సస్పెన్షన్ గురించి చూసినట్లయితే 43mm టెలిస్కోపిక్ షాక్ అబ్జర్వర్ అయితే ప్రొవైడ్ చేశారు. దీని పర్ఫార్మెన్స్ అయితే స్మూత్గానే ఉంది. అండ్ బ్యాక్ సైడ్ సస్పెన్షన్ వచ్చేసి అడ్జస్టబుల్ మోనో ప్రొవైడ్ చేశారు. దీని పర్ఫార్మెన్స్ కూడా స్మూత్గానే ఉంటుంది. దీన్ని అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. ఇక ఈ వెహికల్లో టైర్స్ అని విషయానికి వస్తాయి. ఫ్రంట్ టైర్ వచ్చేసి 120/70 ఇంచ్ టైర్తో, ఫ్రంట్ టైర్ వచ్చేసి వైడ్గా ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి 160/60 mm టైర్ని అయితే ఇచ్చారు. రిమ్ సైజ్ వచ్చేసి 17mm. బ్యాక్ సైడ్ కూడా చాలా వైడ్గా అయితే టైర్ ఇచ్చారు. ఇట్లా వైడబుల్ టైర్స్ ఉండడం వల్ల బైక్ స్టేబుల్గా ఉంటుంది, స్మూత్గా వెళ్తుంది. టర్నింగ్ ప్లేస్లో కానీ ఎటైనా సరే కానీ షేక్ అవ్వకుండా వెళ్తుంది. అండ్ ఈ వెహికల్లో గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి అండ్ చూడడానికి వైడ్గా ఉంటుంది. రాయల్ ఎన్ఫీల్డ్ అనే లోగో అయితే ట్యాంక్ పైన ప్రొవైడ్ చేశారు. ఈ వెహికల్లో లైట్స్ విషయానికి వస్తే ఫ్రంట్ సైడ్ వచ్చేసి LED హెడ్లైట్ని అయితే ప్రొవైడ్ చేశారు. దీని షేప్ వచ్చేసి రౌండ్ షేప్లో అయితే ఉంది. అండ్ న్యూ లుక్తో సిమ్. అండ్ బ్యాక్ సైడ్ టైల్ లైట్స్ వచ్చేసి సిగ్నల్ లైట్స్ కలిపి ఇచ్చారు. ఇది ఒక కొత్త విషయం ఇందులో చూడడానికి. మనం చూడడానికైనా సరే వెనుక సైడ్ అయితే టైల్ లైట్ అయితే కనిపించదు. చూసే వాళ్ళకైనా సరే ఇది ఒక కొత్త అప్డేట్. జనరల్గా సైడ్ లైట్స్ వచ్చేసి బైక్లకి విరిగిపోతుంటాయి. ఒకవేళ అలా ఇరిగిపోయిందంటే ఇక ఈ వెహికల్లో కన్సోల్ విషయానికి వస్తే రౌండ్ షేప్ డిజిటల్ కన్సోల్ని అయితే ఇందులో ప్రొవైడ్ చేశారు. ఇందులో మీరు చూసిన విధంగానే గేర్ ఇండికేటరు, ఓడోమీటరు, స్పీడోమీటరు ఇలాంటివి ప్రీవియస్ బైక్లో ఉన్న ఫీచర్స్ ఇందులో కూడా ఉన్నాయి. ఇక సీట్ విషయానికి వస్తే ఈ వెహికల్లో సింగిల్ సీట్ని అయితే ప్రొవైడ్ చేశారు. రైట్ సైడ్ వచ్చేసి హజార్ లైట్ స్విచ్ అయితే ఇచ్చారు. అండ్ సెల్ఫ్ స్టార్ట్, ఇంజన్ కిల్ స్విచ్ అయితే ఇన్బిల్డ్గా 2 దాంట్లో ఇచ్చారు. అలాగే M స్విచ్ని అయితే ఇచ్చారు. ఇది కొత్తది. హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే హై బీమ్ లో బీమ్ స్విచ్ అయితే ఇన్బిల్డ్గా ఉన్నాయి, కలిసి ఉన్నాయి. అండ్ హై బీమ్ లో బీమ్ స్విచ్ని అయితే ప్రొవైడ్ చేశారు. పాస్ స్విచ్ని అయితే ఇచ్చారు. సిగ్నల్ లైట్ స్విచ్ని అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకా కొద్దిగా కింద చూసుకున్నట్లయితే ఎల్లో కలర్లో హార్న్ అయితే ప్రొవైడ్ చేశారు. దాని కింద జాయిస్టిక్ అయితే ఉంటుంది కదా, ఆ జాయిస్టిక్ ద్వారా మీరు ట్రిప్ మీటర్ని అయితే 0 చేసుకోవచ్చు. ఈ వెహికల్ టాప్ స్పీడ్ వచ్చేసి 150 km/h అయితే వెళ్ళగలదు. మైలేజ్ విషయానికి వస్తే 25 km/L అయితే ఇవ్వగలదు. ఈ వెహికల్ వచ్చేసి 3 వేరియంట్స్లో అయితే వస్తుంది. ఫస్ట్ వన్ వచ్చేసి అనలాగ్తో వస్తుంది. సెకండ్ వన్ వచ్చేసి డాష్తో వస్తుంది. థర్డ్ వచ్చేసి ఫ్లాష్. ఈ వెహికల్ బేస్ మోడల్ ప్రైస్ వచ్చేసరికి టాప్ మోడల్ వచ్చేసరికి 3,12,000 వస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఈ వెహికల్ గురించి రివ్యూ. ఏమైనా మిస్ అయితే కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం ఇంప్రూవ్ చేసుకుంటాను. ఈ వీడియో ఎలా ఉందో కొద్దిగా కింద కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి.